సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత హర్యానా ప్రభుత్వం వేసిన ఎస్సీ కమిషన్ ఏ రాష్ట్రంలో ఎస్సీల మీద వర్గీకరణ అవసరమా లేదా అనే విషయం వేసిన ప్రతి కమిషన్ వర్గీకరణకు అనుకూలంగానే సిఫార్సు చేసింది. అంటే టెక్నికల్గా వర్గీకరణ అవసరం అనేది ఇప్పుడు అన్యాయం జరిగిందనే వర్గాలు 58 కులాలు కోరుకుంటున్న దాంట్లో అర్థం ఉన్నది, వాళ్ళకి అన్యాయం జరిగిన మాట వాస్తవమే అని చెప్పి కమిషన్లు చెప్తున్నాయి. సింపుల్ విషయం. మూడోది, ఇప్పుడు అన్యాయం జరిగిన కమిషన్ల నివేదికల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మెజార్టీ రాజకీయ పార్టీలు వర్గీకరణ సపోర్ట్ ఇక్కడైతే ఏకగ్రీవం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అంశం మీద 3 సార్లు అసెంబ్లీ తీర్మానం జరిగింది ఏకగ్రీవంగా. మెజార్టీ తీర్మానాలు కావు, ఏకగ్రీవ తీర్మానాలు. అందులో మాల ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టే కదా. కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, బీఆర్ఎస్లు ఉన్నా, ఇంకోటి ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ తీర్మానం జరిగింది, ఏకగ్రీవమే కదా. మరి టీడీపీలో ఎమ్మెల్యేలు మాలలు లేరా, మంత్రులు లేరా? ఉన్నారు. ఏనాడు వ్యతిరేకించలే. రెండోది, స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అసెంబ్లీ తీర్మానం జరిగింది, ఏకగ్రీవమే. పోనీ మన తెలంగాణ రాష్ట్రంలో 2014లో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం జరిగింది, ఏకగ్రీవమే. అవును, టీఆర్ఎస్లో మాల ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో మాల ఎమ్మెల్యేలు, టీడీపీలో మాల ఎమ్మెల్యేలు, ఏ పార్టీలో ఉన్నా మాల ఎమ్మెల్యేలు కూడా వర్గీకరణ సపోర్ట్ చేశారు. మెజార్టీ పార్టీల అభిప్రాయం కాదు, అన్ని పార్టీల అభిప్రాయం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. నాలుగోది, ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేని రాజకీయ పార్టీలు బయట ఉన్నాయనుకుందాం. ఇక్కడ జేడీఎస్ లేదు, జేడీఎస్ సమర్థించింది. డిఎంకే ఇక్కడ లేదు, డిఎంకే అక్కడ అమలు చేస్తుంది. ఆప్ ఇక్కడ లేదు, ఆప్ పంజాబ్లో అమలు చేస్తున్నది. ఎన్సీపీ ఇక్కడ లేదు, ఎన్సీపీ శరద్ పవార్ గారు సపోర్ట్ చేశారు. శివసేన ఇక్కడ లేదు, శివసేన లేఖ రాసింది. అస్సాం గణ పరిషత్ ఇక్కడ లేదు, అకాలీదళ్ ఇక్కడ లేదు, వాళ్ళు లేఖలు రాశారు. లల్లు ప్రసాద్ పార్టీ ఇక్కడ లేదు, లల్లు ప్రసాద్ లేఖ రాశాడు. అంటే దేశవ్యాప్తంగా ఇక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రాతినిధ్యం కూడా చట్టసభలో లేని పార్టీలు కూడా ఇక్కడనో వన్ సైడ్, దేశంలో మెజార్టీ రాజకీయ పార్టీల అయిపోయిన వన్ సైడ్ ఉన్నది. నాలుగోది, ఈ దేశంలో మొదటి పౌరులు ఎవరంటే రాష్ట్రపతి అంటాం. ఈ దేశంలో మొదటి పౌరుడు అంటే రాష్ట్రపతి అంటాం. ఎస్సీ వర్గీకరణ మీద రాష్ట్రపతి అభిప్రాయం కూడా కోరింది రాష్ట్ర ప్రభుత్వం 99లో. ఎస్సీ వర్గీకరణ మీద రాష్ట్రపతి అభిప్రాయం కోరింది. రాష్ట్రపతి మళ్ళీ దళితుడై ఉండి కాంగ్రెస్ కేఆర్ నారాయణ గారు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే, రాష్ట్రాలు చేసుకోవచ్చని నిర్దిష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసిండు డిసెంబర్ 2, 1999లో. రాష్ట్రపతి వ్యక్తం చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ ఇక్కడ 4 ఏళ్ళు అమలు జరిగింది. అంటే దేశ ప్రథమ పౌరులు వర్గీకరణ సపోర్ట్ చేశారు. ఓకే, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఒక కమిషన్ పడ్డది. ఎందుకు వేస్తారు కమిషన్? అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరగాలని కోసం కమిషన్ వేశారు. మరి అప్పుడు ఎవరు? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. పోనీ ఇప్పటి ప్రధానమంత్రి, ఎన్డీఏకి సంబంధించిన, బీజేపీకి సంబంధించిన ఇప్పటి ప్రధానమంత్రి గౌరవం నరేంద్ర మోడీ గారు మాదిగల మీటింగ్కే వచ్చి ఎస్సీ వర్గీకరణ న్యాయమే, మీకు అండగా నిలబడతాము, సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లు ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇస్తుంది. మా తరపున మీకు న్యాయం చేయడానికి సుప్రీంకోర్టుకు మేము చెప్పాల్సింది చెప్తాం, మా న్యాయ వ్యవస్థ అంతా వర్గీకరణకు అనుకూలంగా అక్కడ పనిచేస్తామని చెప్పాడు. ఆ పని చేశారు. అంటే ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలోకి వెళ్ళిన కాడ నుంచి అటు యూపీఏ గవర్నమెంట్కు నాయకత్వం వహించిన ప్రధానమంత్రి ఒప్పుకున్నట్టే, ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు. అంటే ప్రధానమంత్రులు వర్గీకరణకు అనుకూలమే. ఇకపోతే ఈ దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు.
సుప్రీంకోర్టుకు బాస్ చీఫ్ జస్టిస్ 2004లో 5 జడ్జీలు ఇచ్చిన స్టేట్కు పవర్ లేదనే తీర్పు అది సరికాదు. ఆర్టికల్ 341 క్లాజ్ 1 క్లాజ్ 2కు వర్గీకరణకు సంబంధం లేదు. ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తొలగించాలన్నా అది ఆర్టికల్ 341 1 2కు వర్తిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రిజర్వేషన్లు ఎవరికి అన్యాయం జరిగినా సరి చేసుకునే అధికారం ఆర్టికల్ 15, 16 ప్రకారంగా 14, 15, 16 ప్రకారంగా రాష్ట్రాలకి ఏమున్నదని చెప్పి నిర్దిష్టమైన తీర్పు చెప్పింది. అంటే అత్యున్నత న్యాయ వ్యవస్థ వర్గీకరణ సపోర్ట్ చేసింది. నేను మీ ముందు పెడుతున్నది ఎందుకంటే ఇవన్నీ ఎస్సీలో 59 కులాలు అయితే 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. కమిషన్లన్నీ వర్గీకరణ సపోర్ట్ చేసినాయి. మెజార్టీ రాజకీయ పార్టీలు దేశంలో ఇక్కడ అన్ని పార్టీలు రాష్ట్రంలో వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి. రాష్ట్రపతులు వర్గీకరణ సపోర్ట్ చేశారు, ప్రధానమంత్రులు వర్గీకరణ సపోర్ట్ చేశారు, కోర్టు వర్గీకరణ సపోర్ట్ చేసింది. నేను అడుగుతున్నది ఏంటంటే టీయూడబ్ల్యూజే ఎటువైపు ఉన్నదే అని. ప్లీజ్ అది కాదు, ఇది మీట్ ది ప్రెస్ మాత్రమే. మీరు నన్ను పిలిచారు, నన్నే కాదు ఎవరినైనా పిలుస్తారు, కానీ స్టాండ్ ఏంది అని. ప్లీజ్ స్టాండ్ తీర్మానం రావనియండి. ఇక ఈ ఉద్యమంలో భాగస్వాములు కాండి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నంటే మన తెలుగు నేల మీద 2 ఉద్యమాలే బలమైనవి. ఒకటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, అంతకుముందు నుంచే మొదలైన ఎంఆర్పిఎస్ ఉద్యమం. ప్రధానంగా 2వ విడతగా ఉద్యమం 2001 నుంచి ప్రారంభమై 2013-14 నాటి క్లోజ్ అయిపోయి అనుకుందాం. కానీ ఎంఆర్పిఎస్ 94 నుంచి నిరవధికంగా గ్యాప్ లేకుండా నాన్ స్టాప్గా ఉద్యమం అయితే 30 ఏళ్ళు చేసింది కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో ప్రతి సంఘం, ప్రతి పార్టీ, ప్రతి వ్యక్తి నువ్వు అటా ఇటా తెలుసుకున్నది. ప్రతి సంఘం, ప్రతి పార్టీ, ప్రతి వ్యక్తి నువ్వు అటా ఇటా తెలుసుకున్నారు. ఆ లెక్కల్లో టీయూడబ్ల్యూజే కూడా తెలంగాణ రావాల్సిందే, సమాఖ్యాంధ్ర నినాదం తప్పు అని చెప్పగలిగింది, ఉద్యమంలో భాగస్వామ్యం కలిగింది, సాధించడంలో భాగస్వామ్యం అయింది. ఇప్పుడు చెప్పాల్సింది, ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సింది, సాధించి పెట్టాల్సింది టీయూడబ్ల్యూజే. అది మాత్రం మీ నుంచి కోరుతున్న ధన్యవాదాలు. ముందు కోరేది అది నెంబర్ 1. అందరు తెలుసుకునే కాడికి వచ్చినప్పుడు మనం కూడా తెలుసుకోవాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా మొదటి నుంచి సామాజిక న్యాయం వైపు, ప్రజాస్వామిక ఉద్యమాల వైపు, అన్యాయం జరిగిన ఎవరికైనా వాళ్ళ వైపు నిలబడే ఆలోచన వైపు మొదటి నుంచి టీయూడబ్ల్యూజే నిర్దిష్టమైన పాత్ర పోషిస్తుంది. కనుక ఇక్కడ కూడా ఒక నిర్దిష్టమైన నిర్ణయంతో ఉద్యమంలో భాగస్వాములు కావాలని, లక్ష్య సాధనను సాధించేంత వరకు ఖచ్చితంగా అందులో ప్రధాన భూమిక పోషించాలని చెప్పి నేను విరహతలకి అన్నకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రామనారాయణ ఓకే సంఘం తరపున. ఇకపోతే ఇప్పుడు ఎందుకు రేపు ఫిబ్రవరి 7న లక్షల డప్పులతో మాదిగల గుండె చప్పుళ్ళు లేదా వర్గీకరణ కోరుకునే వాళ్ళ గుండె చప్పుళ్ళు 58 కులాల కోట్ల మంది ఆకాంక్షలు. ఎందుకంటే వర్గీకరణను కోరుకుంటున్నది ఇప్పుడు అన్ని వర్గాలు అయిపోయినప్పుడు ఇప్పుడు 1 గంట తర్వాత మళ్ళీ బ్రాహ్మణ వైశ్యుల మద్దతు సమావేశం ఉన్నది. కోట్ల గొంతుల ఆకాంక్షలు ఇప్పుడు ఇది. దానికోసం ఫిబ్రవరి 7 నిర్ణయం తీసుకున్నాం. అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? బహుశా ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ప్రపంచంలో వాయిద్యాలు ఉన్నాయి, మన దేశంలో వాయిద్యాలు ఉన్నాయి, చాలా కులాలకు కూడా వాయిద్యాలు ఉన్నాయి. ఓకే, పురాతన కాలం నుంచి ఉండబడే వాయిద్యం మాదిగలకు డప్పు. మీరు ఈ రూపం రాకముందే మీ రూపాన్ని మేము డప్పు రూపంగా ప్రదర్శించాము. మీడియా అనేది రాకముందు, ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా, సోషల్ మీడియా రాకముందు వందల సంవత్సరాల క్రితమే ఈ సమాజానికి సమాచారం అందించిన తొలి జర్నలిస్టు డప్పు కదా. అది సమాచారం అందించింది. సావులకు, బతుకులకు, పండుగలకు, అన్నిటికీ శుభ అశుభ కార్యక్రమాలన్నిటికీ అది తమ పాత్ర పోషించింది. చాటింపు ద్వారా పోషించింది.
బహుశా ప్రపంచం మొత్తం మీద వాయిద్యాలు ఉన్నాయి, దేశంలో అన్ని చాలా కులాల వాయిద్యాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వాయిద్యమే ఒక ఉద్యమంగా మారేది మాత్రం దండోర ద్వారా మాత్రమే. వాయిద్యమే ఉద్యమంగా మారిపోతుంది. అంటే మాదిగల ఆకాంక్షలు ఇప్పుడు డప్పు ద్వారానే, ఆ దరువు ద్వారానే ప్రపంచానికి ఆకాంక్షలు తెలియజెప్పాలనే దాని మీదనే 1,00,000 డప్పులు అనుకున్నాం. కానీ అది లక్షలుగా మారింది కాబట్టి జరగబోతుంది. ప్రపంచంలోనే నేను అనుకుంటున్నా మొదటి సాంస్కృతిక ఉద్యమం జరగబోతుంది హైదరాబాద్లో ఇంకొక 10 రోజుల్లో. ఇవాళ 27లోనో 10 రోజుల్లో. ఎందుకు చేయాలా? ఇప్పుడు అవసరం ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అవసరం రావద్దు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మేము రోడ్డెక్కే అవసరం రావద్దు. ఎందుకు రావద్దు? సుప్రీంకోర్టు తీర్పు గత తీర్పును రద్దు చేసింది. ఇది అర్థం చేసుకోవాలి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ 2000 సంవత్సరం నుంచి 2004 నవంబర్ 5 వరకు అమలు జరిగింది. అంటే రాష్ట్రపతి 99 డిసెంబర్ 2వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వానికి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి సిఫార్సు చేసినాక ఆ కసరత్తు చేసి కేబినెట్ తీర్మానం చేసి జీవో తీసుకొచ్చింది 2000 సంవత్సరం ప్రారంభంలో. అంటే ఒక నెల తర్వాత అనుకుందాం. 2000 సంవత్సరం నుంచి 2004 నవంబర్ 5 వరకు వర్గీకరణ అమలు జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పి ఆనాడు 5 జడ్జీలు దాన్ని పక్కకు పెడితే ఆ తీర్పే తప్పని చెప్పి ఆ జీవోను పునరుద్ధరించింది. మళ్ళా ఇప్పుడు ఆ తీర్పును పక్కకు పెట్టింది కదా, అంతకంటే పై బెంచి 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణను తప్పుపట్టింది. అంటే స్టేట్కి పవర్ లేదని తప్పుపట్టింది టెక్నికల్గా. మరి మొన్న జడ్జిమెంట్ ఏం చెప్పింది? లేదా ఆ తీర్పు కరెక్ట్ కాదు, ఆర్టికల్ 341కు దీనికి సంబంధం లేదు, ఒక కులాన్ని తొలగించలేదు, 59 కులాల నుంచి ఒక కులాన్ని తొలగించలేదు, లేదా 59 కులాల్లో ఇంకో కులాన్ని తీసుకొచ్చి కలపలేదు, కాబట్టి స్టేట్కి పవర్ ఉన్నమాట వాస్తవం అని చెప్పేసింది. అంటే ఇప్పుడు ఏ చట్టం పునరుద్ధరించబడ్డట్టు? అంతకుముందున్న వర్గీకరణ చట్టం రద్దయిన చట్టం పునరుద్ధరించబడ్డది, ఆటోమేటిక్గా పునరుద్ధరించబడాలి. ఎగ్జాంపుల్, తమిళనాడులో గట్లనే పునరుద్ధరించబడ్డది, వర్గీకరణ అమలు జరుగుతుంది. పంజాబ్లో గట్లనే పునరుద్ధరించబడ్డది, వర్గీకరణ అమలు జరుగుతుంది ఇప్పటికీ. హర్యానాలో అంతకుముందు లేనిది ఇప్పుడు మన వర్గీకరణ అమలు చేస్తుండ్రు. 10 రోజుల్లో కమిటీ వేశారు, 10 రోజులు రిపోర్ట్ తెచ్చుకున్నారు, వర్గీకరణ మొదటి క్యాబినెట్లోనే అమలు చేస్తున్నారు. మరి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా అంతకుముందున్న చట్టం పునరుద్ధరించబడ్డది. దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలో అమలు చేస్తాము అని అన్నాడు. ఇది బయట మాట్లాడింది కాదు కదా, శాసనసభలోనే మాట్లాడిండు కదా, బయట శాసనసభలో మాట్లాడింది కదా. రెండోది, అంతకుముందున్న నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేస్తుందని కూడా చెప్పేశాడు. రద్దయిన చట్టంలో అంతకుముందున్న నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసిండ్రు. ఎగ్జాంపుల్, గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 2000 సంవత్సరాలు చట్టం తెచ్చింది అనుకుందాం వర్గీకరణ. 99లో నోటిఫికేషన్లు వచ్చినాయి వాటికి కూడా, 98లో నోటిఫికేషన్లు వచ్చిన వాటికి కూడా ఆ 2000 సంవత్సరంలో వర్తింపజేశారు. అప్పటికి ఉద్యోగుల ప్రక్రియ ఎక్కడ మిగిలినా ఆ మిగిలిన దానికి చట్టం వర్తింపజేశారు. రేవంత్ రెడ్డి గారికి అదే మాట అన్నాడు. దానికి ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేశాడు. అంటే 3 మాటలు. నంబర్ 1, భారతదేశంలో అందరికంటే ముందు అమలు చేస్తామని మాట. రెండోది, గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామన్నమాట. మూడోది, ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నమాట. ఈ 3 మాటలకు కట్టుబడి ఉంటే మళ్ళీ మేము రోడ్ ఎక్కాల్సిన అవసరం వచ్చేది కాదు. ఈ 3 మాటలకు కట్టుబడి ఉంటే మేము రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదు. కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలం. ఇది 100% సాక్ష్యం. మేము ఢిల్లీలో మీటింగ్ పెట్టినా వర్గీకరణ మీటింగ్లో పాల్గొన్నాడు. మేము ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే ధర్నాలో పాల్గొన్నాడు. మేము హైదరాబాద్లో ధర్మయుద్ధ సభ పెడితే హైదరాబాద్ ధర్మయుద్ధ సభలో కూడా పాల్గొన్నాడు. ఎక్కడికి వచ్చినా వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి మాట్లాడాడు. అట్లాంటి వ్యక్తే సీఎం అయిండు. సీఎం అయిన వెంటనే తను అసెంబ్లీలో మాట్లాడిండు. భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పు మీద శాసనసభలో మొట్టమొదలు స్పందించింది కూడా రేవంత్ రెడ్డి గారు. ఏ ముఖ్యమంత్రి స్పందించకముందు ముఖ్యంగా శాసనసభలో స్పందించాడు. మరి ఉద్యమ కాలంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు మాకు అండగా ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి అయి అందరికంటే ముందు హామీ ఇచ్చిన వ్యక్తి అమలు చేస్తాడని ఎదురు చూస్తాం కదా.
అట్లా మేము 2.5 నెలలు ఎదురు చూసాం. ఒక్క స్టేట్మెంట్ కూడా ఆయనకు వ్యతిరేకమే ఇవ్వలే. ఆశతో ఎదురు చూసాం. ఎందుకంటే గతంలో ఉద్యమంలో పాల్గొన్నాడు. అదే సమయంలో అందరికంటే ముందు చేస్తా అన్నాడు కాబట్టి ఆయనకు టైం ఇచ్చి తెచ్చుకుందాంలే అని చెప్పి అనుకున్నాం. కానీ అక్కడనే ఆయనను బ్రేక్లు వేశారు. రేవంత్ రెడ్డి గారు మరింత ముందుకెళ్లకుండా, స్పీడ్గా ముందుకెళ్లకుండా బ్రేక్లు వేశారు. ఆయన అన్న మాటకు విరుద్ధంగా కొంత మాలలు ఒత్తిడి తీసుకొచ్చేశారు. ఎగ్జాంపుల్, అందరికంటే ముందు అమలు చేస్తామన్న వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 2 కుటుంబాలు బలంగా ఉన్నాయి. ఒకటి మల్లు కుటుంబం, 2 వెంకటస్వామి కుటుంబం. ఒకరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, ఒకరేమో వాళ్ళ అన్న ఎంపీ హోదా ఉన్నారు. ఇక్కడ వెంకటస్వామి కుటుంబంలో 3 ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్నదమ్ములు, వాళ్ళ కొడుకు ఎంపీగా ఉన్నాడు. వీళ్ళకు జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి ఉన్నాయి. వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇట్లా మాట్లాడిండు, మీరు దాన్ని ఆపకుంటే మేము ఇబ్బంది పడతామని చెప్పి ఏదో రకంగా వాళ్ళకు ఉండబడే రాజకీయ పలుకుబడి ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళి, ఆయన మాల కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒత్తిడికి తనేం చేసిండు, తను బయటపడకుండా, దాన్ని బయటపడలేడు. ఎందుకు పడలేదంటే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా SC/ST డిక్లరేషన్ చేసింది చేవెళ్లలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షుని హోదాలోనే. కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినాక దాన్ని అమలు చేయొద్దని చెప్పి ఆయన నోటు నుంచి అనకుండా వెంటనే రంగం మీకు తీసుకొచ్చింది ఎవరిని? కేసీ వేణుగోపాల్ రంగం తీసుకొచ్చారు. కేసీ వేణుగోపాల్ గారు ఏం ప్రకటన చేశారు ఢిల్లీ నుంచి? ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎవరు ముందుకు సాగద్దు, జాతీయ కమిటీ నిర్ణయం తీసుకునేంత వరకు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరు ముందు అడిగేయద్దు, ఇది రేవంత్ రెడ్డి గారు కూడా ఇది వర్తిస్తుంది అన్నాడు. దేశంలో వాళ్ళకు ఉన్న ప్రభుత్వాలే 3, ఇది రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తామని అన్నాడు. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వర్తిస్తా అన్నాడు? అందరికంటే ముందు ఈయన చేస్తా అన్నాడు కాబట్టి. ఓకే, నేను కేసీ వేణుగోపాల్ గారిని అడుగుతున్నా దీని ద్వారా, అది మీ వ్యక్తిగత అభిప్రాయమా, అధిష్టానం నిర్ణయమా, మీ మాట? కానీ మీ ప్రభావం అయితే కనిపించింది ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయమే కాకపోతే సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలమని మేము విశ్వసిస్తున్నాం. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ 75లో చేసింది కాంగ్రెస్, జైల్ సింగ్ ముఖ్యమంత్రిగా. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ చేసింది 75లో జైల్ సింగ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్గీకరణ చేశారు, ఎస్సీ వర్గీకరణ చేశారు. సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమే కదా. ఉషా మేరా కమిషన్ వేసింది యూపీఏ గవర్నమెంటే కదా. రాహుల్ గాంధీ గారు మన హైదరాబాదులో ఒక హోటల్లో ఎడిటర్స్ మీట్లో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నది, యూపీఏ పార్టీలన్నిటితో ఒప్పించి